రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మెదక్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మెదక్లో అత్యధికంగా 13 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షానికి కలెక్టరేట్ ఆఫీస్ కూలిపోయింది. ఇక నగరంలో సాయంత్రం నుంచి వానలు పడుతున్నాయి. వరద నీటితో విజయవాడ హైవేపై ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. 3 గంటలు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి పట్టణమంతా అతలాకుతలమైంది. ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కాగా ఇండ్లు, షాపుల్లోకి భారీగా వర్షపు నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు కాలనీల్లో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో వస్తువులు, బియ్యం, వంట సామాగ్రి, గ్యాస్ సిలిండర్లు, బట్టలు నీట మునిగాయి. ఇళ్లలోకి భారీగా వర్షపు నీరు చేరడంతో బయటకు తోడేందుకు జనం కష్టాలు పడుతున్నారు. ఉరుములు, మెరుపులతో వర్షం కురవడంతో విద్యుత్కు అంతరాయం ఏర్పడి పట్టణమంతా చీకటిగా మారింది. ఇక ఇవాళ వారసంత కావడంతో అమ్మేందుకు తెచ్చిన కూరగాయలు నీటిలో కొట్టుకుపోయాయి. జిల్లాలోని జమ్మికుంట, ఇల్లందుకుంట, వీనవంక, శంకరపట్నం మండలాల్లో కూడా భారీ వర్షం కురిసింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. 3 గంటలు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి పట్టణమంతా అతలాకుతలమైంది. ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కాగా ఇండ్లు, షాపుల్లోకి భారీగా వర్షపు నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు కాలనీల్లో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో వస్తువులు, బియ్యం, వంట సామాగ్రి, గ్యాస్ సిలిండర్లు, బట్టలు నీట మునిగాయి. ఇళ్లలోకి భారీగా వర్షపు నీరు చేరడంతో బయటకు తోడేందుకు జనం కష్టాలు పడుతున్నారు. మరోవైపు ఉరుములు, మెరుపులతో వర్షం కురవడంతో విద్యుత్కు అంతరాయం ఏర్పడి పట్టణమంతా చీకటిగా మారింది. ఇక ఇవాళ వారసంత కావడంతో అమ్మేందుకు తెచ్చిన కూరగాయలు నీటిలో కొట్టుకుపోయాయి. జిల్లాలోని జమ్మికుంట, ఇల్లందుకుంట, వీనవంక, శంకరపట్నం మండలాల్లో కూడా భారీ వర్షం కురిసింది.